యొక్క వచనాన్ని ఆయన ప్రారంభంలోనే ఏమంటున్నాడంటే కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత అంటూ తిరిగి రాని మార్గమున నేను వెలుగుదును. తిరిగి రాని మార్గాన నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోతాను అంటున్నాడు? కొద్ది సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు? కొద్ది సంవత్సరాలు ఉంది. ఆ కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత నేను ఒక మార్గాన ప్రయాణించబోతున్నాను, నేను ఒక మార్గాన వెళ్ళబోతున్నాను. అది ఏ మార్గం అని ఆ మార్గానికి ఉన్న ఒక ప్రత్యేకతను కూడా ఇటు తెలియజేస్తున్నాడు. ఏ మార్గం అంటున్నాడు? అది ఏ మార్గం? తిరిగి రాని మార్గం. మార్గం అన్నాక తిరిగి రాని మార్గం ఏదైనా ఉంటుందా? ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన వారు రాస్తూ ఆ మాట అంటున్నాడు, అయ్యా నేను ఒక మార్గాన కొన్ని సంవత్సరాల తర్వాత నేను వెళ్ళబోతున్నాను. అయితే ఆ మార్గం ఎటువంటిదంటే నేను వెళ్తాను కానీ తిరిగి రాలేను. అయితే ఆ మార్గానికి నేను ఎప్పుడు వెళ్తానంటే భక్తుడు అంటున్నాడు ఇక్కడ కొన్ని సంవత్సరములు ఏం చేయాలన్నమాట అంటున్నాడు, గతించాలి. కొన్ని సంవత్సరాలు గతించిన తరువాత ఇటీవల 2024 సంవత్సరంలో సుమారుగా 65 కోట్ల మంది వీక్షించిన ఒక ప్రోగ్రాం జరిగింది. ఒక ఫైటింగ్ జరిగింది. మైక్ టైసన్కిను జాక్ పాల్ అనే వారికి ఇద్దరికి మధ్య ఒక యుద్ధం జరిగింది, ఒక ఫైటింగ్ జరిగింది. సుమారుగా 65 కోట్ల మంది చూశారు ఆ యొక్క ఫైటింగ్ని. అది ఒక కిక్ బాక్సింగ్ టైప్ లాంటిది. 27 ఏళ్ల జాక్ పాల్ 54 ఏండ్ల వాడైన మైక్ టైసన్తో ఆ యొక్క ఫైటింగ్లో చేశాడు. అయితే ఆ ఫైటింగ్లో 54 ఏళ్ల వాడైన మైక్ టైసన్ ఓడిపోయాడు. మైక్ టైసన్ ఎవరు? 11 సెకండ్లలో తన విరోధిని పడగొట్టగలిగే బలమైన వాడు. 11 సెకండ్లలోనే ఎంత బలమైన వాడైనా ఇతని యొక్క స్ట్రైకులతో 11 సెకండ్లతో యుద్ధం గెలిచిన వాడు, ఆ ఫైటింగ్స్ని గెలిచిన మైక్ టైసన్ 54 సంవత్సరాల్లో 27 సంవత్సరాల కుర్రాళ్ళ దగ్గర ఓడిపోయాడు. మరి ఏమైపోయింది మైక్ టైసన్ని బలం అని అడిగితే ఆ కాలం ఏమైపోయింది? గతించిపోయింది. ఆ బలం గతించిపోయింది, ఆ పౌరుషం గతించిపోయింది, ఆ శక్తి గతించిపోయింది. ప్రేమైన వారు ఆలోచించండి, కొన్ని సంవత్సరాల తర్వాత అన్నీ గతించిపోతాయి. అది నీ బలమైనా సరే, అది నీ ధనమైనా సరే, అది నీ యవ్వనమైనా సరే, ఏదైనా సరే కొన్ని సంవత్సరాలే అవి. ఎన్నో న్యూసుల్లో మనం చూస్తూ ఉంటాం, అత్యంత ధనము కలిగిన వారు నిరాధారులై వీధులెంబడి ఉన్నవారుగా చూస్తూ ఉన్నాం. ఎన్ని చోట్లేదా న్యూసుల్లో మనమంతా? ఎలా సాధ్యం? కోట్లకు అధిపతి కదండి మీరు. మరి ఈ దినవందు నిలువ నీడ లేకుండా మీరు ఎలా అయిపోయారంటే కోల్పోయాం. ప్రేమైన వాళ్ళని ఆలోచించండి. ఈ మాట చదువుతున్నప్పుడు నన్ను చాలా ఆకర్షించింది. ఎందుకు అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంది, జస్ట్ ఫ్యూ ఇయర్స్. ఆ తర్వాత అన్నీ గతిస్తాయి. అయితే ఈ భక్తుడు ఇక్కడ అంటున్న మాట అత్యంత శ్రేష్టమైనది. కొన్ని సంవత్సరముల తర్వాత గతిస్తుంది అంటున్నాడు. ఆదికాండం 9వ అధ్యాయంలో ఒకటి గతించింది చూడండి. 9వ అధ్యాయం 28వ వచనం. ఆ జల ప్రవాహము గతించిన తరువాత అన్నాడు. చాలు. ఏం గతించింది ఇక్కడ? జల ప్రవాహం గతించింది. ఎందుకు జల ప్రవాహం వచ్చింది? ఆలోచించండి. సమయము కరెక్ట్గా 11:33 అవుతుంది. 12 గంటలకు మనం అర్ధగంట సేపు మాత్రమే ముగించుకుందాం, 12 లోపుగానే. ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, అయ్యా జల ప్రవాహము ముగించిన తరువాత అంటున్నాడు. ఎందుకు జల ప్రవాహం వచ్చింది అంటే దేవుడు ఏదైతే ఆ కొద్ది సంవత్సరాలు వాడికి ఇచ్చాడో ఆ సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారు? దేవునికి విరోధమైన పాపం. దేవుడు ప్రతి వానికి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. అయితే ఆయుష్కాలంలో ఆ కొద్ది సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చూడగా మంచి, నీతి, న్యాయము, కరుణ, దయ అన్నది లేకుండా పోయింది. దేవుడు నొచ్చుకున్నాడు. ఆ యొక్క కుటుంబము తప్ప. ఏ కుటుంబం? ఎవరి కుటుంబం?
ఒక నోవాహు కుటుంబం తప్ప అందరూ గతించిపోయారు, అందరూ భూస్థాపితమైపోయారు. జలప్రళయము గతించిన తరువాత అన్నాడు. రెండవ విషయం మనము చూస్తే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక. ఇక్కడ ఏం గతించింది మీరు చెప్పాలి. ఏం గతించింది? వయస్సు గతించింది. అక్కడేమంటున్నాడు? జలప్రవాహం గతించింది. ఇక్కడ వయస్సు గతించింది. అంటే దేవుడు మనకి ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. నీ వయస్సు అయినా, లేక నీ సొగసైనా, లేక నీ అందమైనా, లేక నీ సంపదైనా ఒకానొక దినమందు అది గతించబోతుంది అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే గతించిపోవు వీటి కొరకు మన ప్రయాస అన్నది ఈ దినమందు మన యొక్క మొదటి ప్రశ్న. దేని కొరకు ప్రయాసపడుతున్నాం? గతించిపోయే వాటి కొరకు ప్రయాసపడుతున్నామా, లేక స్థిరముగు దాని కొరకు మనం ప్రయాసపడుతున్నామా? గత కొన్ని సంవత్సరములుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మందిరం కొరకు. దేని కొరకు? మందిరం కొరకు. రాబో తరం వారు ఆ తరువాతి తరం వారు నివసించి ప్రార్థన చేసే, లేక ధ్యానించే, లేక చదివే, లేక విజ్ఞాపనలు చేసే స్థలం ఏది? దేవుని మందిరం. ఇక్కడ ఉన్న మనుషులు మారచ్చు, కానీ ఇక్కడ జరిగే ఆరాధన మారుతుందా? ఆలోచించండి. కొన్ని గతించే ఉన్నాయి, కొన్ని గతించనివి ఉన్నాయి. ఆయన మాటలు గతిస్తాయా? దేవుని యొక్క మాటలు గతిస్తాయంటే అది ఎన్నటికి కొంచెమైనను పొళ్ళైనను అది మారదు, అది గతించదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సారా విషయంలో వయస్సు గతించి దాటిపోదాం. మూడవది చూడండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగదని విగ్రహ పూజలు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు. ఇక్కడ అంటున్నాడు ఏం చాలు? గతించిన కాలమే చాలు. ఇక్కడ గతించిన కాలంలో వీరేం చేస్తూ ఉన్నారు? ఆలోచించండి. దేవుని యొక్క మాటలను మనము మనస్సు ఉంచి చదివితే ఆ మాటలు మనతో మాట్లాడతాయి. దేవుని యొక్క వాక్యమును మనము ఆలోచించి చదివితే ఆ మాటలు మనతో మాట్లాడతాయి. చెప్పే నిన్ను లేక నన్ను చూశారు అనుకోండి, ఏం రాదు. లేక ఎవరు నిలబడి ఉన్నా చెప్పిన వాణిని చూస్తే వచ్చే ప్రయోజనం లేదు. అయితే పలుకుచున్న మాటలను నీవు వింటే, గ్రహిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఇక్కడ అంటున్నాడు మూడవదిగా మనము చూసినప్పుడు గతించిన కాలం చాలు. ఎందుకు అంటే ఆయన అంటున్నాడు, అయ్యా గతించిన కాలంలో మనం ఏం చేసామో తెలుసా? మన యొక్క చేష్టలు ఎలా ఉండేవో తెలుసా? మన యొక్క పనులు ఎలా ఉండేవో తెలుసా? మన యొక్క కార్యాలు ఎలా ఉండేవో తెలుసా? మన యొక్క విందు ఎలా ఉండేదో తెలుసా? మన యొక్క తలంపు ఎలా ఉండేదో తెలుసా? దుర్మార్గపు కార్యములతో గతించాయండి మన కాలాలు. అయితే గతించిన కాలం ఇక చాలును అంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆలోచించండి. వయస్సు గతించింది, అయినా దేవుని కృప వీడిందా అంటే సారా విషయంలో వీడలేదు. జల ప్రవాహము ముగిసింది, ఆయన నోవాహు కుటుంబాన్ని దేవుడు వీడాడా అంటే వీడలేదు. గత కాలంలో చేసిన పాపములు ముగించబడ్డాయి, అయితే ఇప్పుడు వారిని దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. తిరిగి మనం అదే అధ్యాయానికి కొద్దాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్తాను. ఈ మార్గంలో మనం కాసేపు ఆగుదాం. ఈ మార్గములకు సంబంధించిన ఒక 2 విషయాలను చూసి మనం ముందుకు సాగిపోదాం. ప్రియమైన వారలారా, ఆ మాటలు మనము చూస్తున్నప్పుడు ఒక మార్గం గురించి దేవుడు ఆ భక్తుడైన యోబు గారు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. అయ్యా నేను ఒక మార్గమున వెళుతున్నాను, ఆ మార్గంలో తిరిగి రావడం అన్నది ఉండదు. ఏముండదు చెప్పాలి? ఏముండదు? తిరిగి రావడం ఉండదు. ఒకసారి నీవు ఆ మార్గానికి అడుగు పెడితే
తిరిగి రావడం అని ఉండదు. సార్ నేను ఐపీఎస్ ఆఫీసర్ని, నాకు చాలా పేరు ఉంది, నేను గొప్పవాడిని, నేను ధనవంతుణ్ణి, నేను తిరిగి వెళ్ళి వస్తానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. నేను మా నియోజకవర్గంలో లేక మా జిల్లాల్లో లేక మా ప్రభుత్వంలో మా రాష్ట్రంలో నేను గొప్ప ఉన్నతమైన అధికారిని లేక రాజకీయవేత్తను లేక చదువుకున్న వాడిని, జ్ఞానిని, డాక్టర్ని, నేను తిరిగి వెళ్ళి వస్తాను అంటే ఆ మార్గమున వచ్చిన వారికి తిరిగి వెళ్ళటానికి అవకాశం లేదు. గమనించండి. ఇదే మాటని దావీదు గారు కూడా ఒకసారి ప్రస్తావించాడు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం లేక మొదటి వచనం నుంచి కూడా చూడండి. దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నా. ప్రియ సహోదరుడు ఆలోచించండి దయచేసి. ఇక్కడ దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుని పిలిపిస్తూ ఉన్నాడు. అనేక మారులు సొలొమోనుతో దావీదు మాట్లాడాడు. అయితే ఈ మాటలు ప్రత్యేకం. కారణం ఏమిటో తెలుసా? ఏ స్థితిలో నుండి సొలొమోను మాట్లాడుతున్నాడు? ఏ స్థితిలో నుండి? మనం అక్కడ చూస్తే చూడండి, ఏ స్థితిలో నుంచి మాట్లాడుతున్నాడు. మొదటి వచనం, దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు. అతనికి ఒక కాలం సమీపించేసింది. 70 సంవత్సరములు కలిగిన దావీదు, 30 సంవత్సరముల్లో రాజ్య పాలనకు వచ్చిన దావీదు, సుదీర్ఘ యుద్ధం అపజయం ఎరగని ఒక మహావీరుడైన దావీదు, అతనికి ఏమొచ్చింది? మరణకాలం వచ్చింది. అయ్యా నువ్వు ఇష్టానుసారుడివి కదా దేవుడికి, లేక మంచి యుద్ధములు చేసిన వాడివి కదా, లేక ఇశ్రాయేలు ప్రజల్ని ఏలుతున్న రాజువు కదా, ఇంకొక 5 సంవత్సరములు బ్రతకొచ్చు కదా, నీకు మరణం ఎందుకు వస్తుంది అని అనుకుంటున్నారేమో. పేదవాడైనా ధనికుడైనా గొప్పవాడైనా దరిద్రుడైనా నీవు ఎవరైనా సరే అందరికీ రావలసినది ఒకటి. ఏదది? మరణం. మరి దావీదు తన కుమారుడితో అంటున్నాడు, లోకులందరూ పోవలసిన ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో నేను వెళ్ళబోతున్నాను. అది ఎవరైనా సరే వారందరూ ఆ మార్గాన వెళ్తారు. అయితే మొదటిగా మనం దీంట్లో ఒకటి చూసినప్పుడు 22వ అధ్యాయము 15వ వచనం యోబు గ్రంథం చూడండి. 22వ అధ్యాయం 15వ వచనంలో, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. యోబు గ్రంథం అండి, యోబు గ్రంథము 22వ అధ్యాయం. దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించేదవా? అవును. ఎప్పటి నుండి? అక్కడ అంటున్నాడు, నీ ఒక దుష్టునికి కూడా ఏముంది అంటున్నాడు? మార్గం. దుష్టుల మార్గాన్ని నువ్వు అనుసరించుచున్నావా అని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. దుష్టుల మార్గంలో ఏముంటాయి? దుష్టులకు కూడా మార్గం ఉంటుంది. ఆ మార్గమును వెళ్ళిన వాని యొక్క పరిస్థితి ఏమని సామెతల గ్రంథంలో అంటాడు, జారస్త్రీ ఇంటికి పోవాడు లేక జారస్త్రీ పాదములు ఎలా ఉంటాయి? ప్రేమైన వారు ఆలోచించండి. సామెతల గ్రంథములు అత్యంత తెలివిగా, తేటగా, జ్ఞానపూర్వకముగా ఎవరైనాను అర్థం చేసుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దాని ఇంటికి పోవు మార్గము అది పాతాళానికి పోయేది. ఆ మార్గమున నీవు నిలవద్దు. ఇది ఇక్కడ అంటున్నాడు, ఇది ఏ మార్గం అంటే దుష్టుల మార్గం. ఆ మార్గములో నిలిస్తే నిన్ను ప్రేరేపిస్తారు. దుష్టులు నిన్ను ప్రేరేపించగా నీవు వారితో వెళ్ళకు. ఎందుకో తెలుసా? వారు నరహత్య చేద్దాం రందని పిలుస్తారు. సరదాగా, ఏదో సీరియస్ గా చంపదామని కాదు, సరదాగా వారు చంపడానికి నిన్ను ప్రేరేపిస్తారు, దొంగలించడానికి నిన్ను ప్రేరేపిస్తాడు, దుష్ట కార్యం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తాడు, దుష్టత్వం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తారు. ఆ దుష్టుల మార్గం ఒకటి ఉంది. ఆ మార్గాన్ని నువ్వు పోవద్దు. ఆ మార్గమున నీవు పోవద్దు. ప్రేమైన సహోదరులారా ఆలోచించండి. దీనిలో రెండవ విషయంగా మనము చూసినప్పుడు చూడండి, యూదాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. యూదాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. చాలు. ఎవరో దుష్టులు అని మనం అక్కడ చూస్తే ఇక్కడ అంటున్నాడు, కయ్యూను నడిచిన మార్గం ఉండేది. ఎవరి కయ్యూను? ఆది కాండంలో నీవు చూస్తే లేక మనము చూస్తే
ఈ కయ్యూను ఎవరంటే సొంత సహోదరుణ్ణి చంపినవాడు. ఇలా అనుకుందాం, నరహత్య చేసేవాడు. రెండవది దుష్ట ఆలోచన కలిగిన వాడు. మూడవది తన సొంత సహోదరుడైనా సరే ఆనందంగా సంతోషంగా ఆశీర్వదింపబడితే చూసి ఓర్వలేని వాడి కయ్యూను. దేవుని ముద్ర వేసుకున్న వాడే అతన్ని ఎవరు చంపకూడదని దేశము వీధి వీధి తిరిగేవాడు. ప్రేమైన వారు ఆలోచించండి, ఆ కయ్యూను మార్గమున నీవు నడుస్తూ ఉన్నావా? ఆ కయ్యూని మార్గంలో అసూయ ఉంది. ఆ కయ్యూను మార్గంలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి. ఆ కయ్యూను మార్గంలో ఓర్వలేనితనం ఉంది. ఆ కయ్యూని మార్గంలో సహించలేనితనం ఉంది. ఆ కయ్యూని మార్గంలో కోపం ఉంది. ఆ కయ్యూని మార్గంలో అబద్ధం ఉంది. ఆ కయ్యూని మార్గంలో నరహత్య ఉంది. ప్రేమ, జాలి, కరుణ అన్నది లేనిది ఆ మార్గం. ఏ మార్గం? కయ్యూను మార్గం. ప్రేమైన వారిని ఆలోచించండి. మరి నీవు నేను ఏ మార్గాన వెళ్తూ ఉన్నావు? ఒకనొక వ్యక్తి ఏమో ఒక దూర ప్రయాణం చేశాడు. దూర ప్రయాణం చేసి మార్గాన వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గాన వెళ్తూ ఉండగా, ఆ త్రోవుడు వెళ్తూ ఉండగా సడన్ గా అతన్ని దొంగలు చుట్టేశారు. దొంగలు చుట్టేసి అతని దగ్గరకు వచ్చారు. అరే, నీ దగ్గర ఉన్న బంగారం, డబ్బు, వస్తువులని నాకు ఇచ్చేసే, నేను విడిచిపెడతాను అన్నాడు. మరి ఇతను ఏమన్నాడు ఏమో కానీ, నా ప్రాణం పోయినా నా బట్టలు ఇవ్వను, నా డబ్బు ఇవ్వను, నా సొమ్ము నీకు ఇవ్వను అన్నాడేమో. వెంటనే వారేం చేశారు? అందరూ కలిసి కొట్టేశారు. గాయాలు బలంగానే తగిలే. అతని వస్త్రాన్ని తీసుకున్నారు, అతని బట్టలు తీసుకున్నారు, అతను ఉన్న దాన్ని అన్నీ తీసుకునేసి వెళ్ళిపోయారు. సహజంగా మనం ఆలోచిస్తే జనసంచారం ఉన్న చోట దొంగలు పడరు. ఎక్కువగా జనులు తిరిగే చోట దొంగలు కనబడరు. చీకట్లో దొంగలు ఉంటారు, లేక జనసంచారం తగ్గి ఉన్న చోట దొంగలు ఉంటారు. నేటి దినాల్లో అలా కాదులేండి. ఒకప్పటి దినాల గురించి మనం చూస్తే ఆ మార్గాన ఏ పని మీద వెళ్తున్నాడో, మరి ఏ కార్యం కోసం వెళ్తున్నాడో మరి ఎవరికి తెలియదు. అయితే వెళ్తుండగా దొంగల చేతికి చిక్కాడు. ఆ మాట మనం చూద్దాము. చూడండి, లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుంచి చూడండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి దొంగల చేతికి చిక్కాడు. చాలు, ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగుదాం. ఒక మనుష్యుడు ఎక్కడి నుంచి బయలుదేరాడు? యెరూషలేము పట్టణం అంటే శాంతి యొక్క స్థలం నుండి యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. యెరికో అనగా ఏంటి? చీమల దండు లేక చీమల నగరము. శాంతికరమైన పట్టణము నుండి చీమల దండుకు వెళ్తున్నావు. ఏం పని చీమల దండులో? బహుశా అందరూ వెళ్ళే దారిలో వెళ్తే లేట్ అవుతున్నాడేమో కానీ దిగి వేరొక మార్గాన్ని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉండగా అతడు చిక్కబడ్డాడు. ఎవరికి చిక్కబడ్డాడు? దొంగల చేతికి చిక్కబడిన తర్వాత చూడండి, అవసరం వారు అతని బట్టలు దోచుకున్నాడు, అతన్ని కొట్టారు, వరపాణముతో విడిచిపోయారు. ప్రియమైన వారు ఆలోచించండి. ఇక 10 నిమిషాలు ఉంది. అతన్ని దోచుకున్నారు, మొదటిది. రెండవది అతన్ని కొట్టారు. మూడవది ఎలా విడిచిపెట్టారు? వరప్రాణముతో. హీస్ ఆల్మోస్ట్ గోయింగ్ టు డై. ప్రియమైన వారలారా, ఎవరు అతన్ని బంధించారు? ఎవరు అతన్ని పట్టుకున్నారు? ఎవరు అతన్ని దోచుకున్నారు? పూర్వమందు మన పితరుల యుద్ధ లేక మన యుద్ధ సాతానుడు మన దగ్గర కొన్ని దోచుకున్నాడు. ఏం దోచుకున్నాడు? ఆది కాలమందు మనము చూసినప్పుడు ఆదాము హవ్వల విషయంలో దోచుకున్నాడు. అమ్మా, ఈ పండు నువ్వు తిను అని ఆమె హృదయములో ఒక దేవదూత ఆలోచనను కల్పించి దైవత్వాన్ని దోచుకున్నాడు. ఆ పరిశుద్ధతను దోచుకున్నాడు, ఆ ప్రేమను దోచుకున్నాడు, ఆ విశ్వాసతను దోచుకున్నాడు, ఆ పరిమళత్వాన్ని దోచుకున్నాడు, ఆ ఐక్యతను దోచుకున్నాడు. మరి ఇన్ని దోచుకొని ఎలా విడిచిపెట్టాడు అంటే, ఇక్కడ ఎలా విడిచిపెట్టాడు? అతని బట్టలు తీసుకున్నాడు,
అతని ప్రశస్తమైన వస్త్రాలు పోయాయి. పోయిన తర్వాత అతన్ని కొట్టి, యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆ పరిస్థితిని అరికాలు మొదలుకొని ఎక్కడ వరకు, నెడినెత్తి వరకు ఆ గాయాలు కట్టబడలేదు. ఆలోచించండి, ఆ గాయాలకి తైలం రాయలేదు, అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. దోచుకొనబడిన మనలను కొట్టాడు. ఎలా విడిచిపెట్టాడు? ప్రాణంతో. అయితే ఆ వచనం చూడండి, తర్వాత ఏ భాగం ఉంది అక్కడ? అప్పుడు ఒక యజమానుడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు చూచి పక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చెను. అతడు చూచి ప్రక్కగా పోయెను. చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? మొదటగా యాజకుడు వెళ్ళాడు, రెండవది లేవీయుడు వెళ్ళాడు. ఇద్దరు ఒక అనుసంధానం, ఇద్దరు ఒక గంపలోని పళ్ళ లాంటి వారు. యాజకుడు అహరోను నుంచి వచ్చిన వారు, లేవీయులు అందరూ ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము చుట్టూ పనిచేసేవారు. లేవీయులకు యాజకత్వం లేదు, అయితే అహరోను కుమారులకు పరిశుద్ధ యాజకత్వం ఉంది. ఇద్దరు ఒక గంపలోని వారే. అయితే యాజకుడు వెళ్ళాడు, అతడు పడి ఉన్న చోటుని చూచాడే లేదా? చూచాడు. అతని పడి ఉన్న చోటును చూచాడు. ఇలా అనుకుందాం, అతడు ఆ గాయములతో బాధపడుతూ ఉండగా ఎవరో మార్గాన పోవడం చూచాడు. చూసి అప్పటికే కొర ప్రాణంతో ఉన్నాడు కదా, అతని శక్తిని ఉపయోగించి గట్టిగా కేక వేస్తూ ఉన్నాడు. అయ్యా, నన్ను రక్షించండి, నేను గాయములతో ఉన్నాను, నన్ను రక్షించండి, నేను దోచబడి ఉన్నానని గట్టిగా కేకేశాడేమో. మరి ఆ యాజకుడు ఆ దగ్గరకు వచ్చి చూశాడు. యాజకుని యొక్క వస్త్రాలు ఎలా ఉంటాయి? ప్రశస్తమైన వస్త్రాలు కదా. మరి ఆ గాయపడిన వాడిని చూసి అతన్ని ముడితే ఈ వస్త్రాలు ఎక్కడ మలినమవుతుందో, అతన్ని ముడితే ఈ వస్త్రాలు ఎక్కడ మరకవుతుందో అనుకున్నాడు ఏమో. అతన్ని చూచాడు కానీ వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరో రావడం ఇతనికి వినబడింది. ఇతని వల్ల తాళలేకపోతున్నాడు, ఓర్చుకోలేకపోతున్నాడు, దేహమంతా గాయాలు, నగ్నంగా ఉన్నాడేమో, బహుశా అరుస్తూ ఉన్నాడు. ఇక ప్రాణం పోబోతున్న సమయంలో మరొక కాలి శబ్దం, అలికిడి అతనికి వినపడింది. ఎవరో వస్తున్నారు. ఈసారి నా శక్తిని, నా బలమును, నాలో ఉన్నదంతా ఉపయోగించి కేక వేస్తాను, రక్షిస్తాడేమో అనుకున్నాడు. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. గట్టిగా కేక వేశాడు. అయితే ఆ మార్గాన వెళ్తున్నవాడు లేవీయుడు చూచాడు, కానీ అతన్ని రక్షించలేకపోయాడు. బహుశా అతను అనుకున్నాడేమో, ఇక నేను కేక వేయడం వృధా, నేను ఇక కేక వేయలేను, నేను ఇక అరవలేను. ఎందుకో తెలుసా? నేను లేవీని చూసి పిలిస్తే అతను నాకు సహాయం చేయలేదు, నేను యాజకుడిని చూసి పిలిస్తే నేను సహాయం చేయలేదు, ఇక నా బ్రతుకంతే, ఇక నా జీవితం ఇంతే. ఈ మార్గమున ఎవరు వచ్చేవారు కాదు, ఎందుకంటే ఈ మార్గంలో దొంగలు ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఆలోచించండి. మరి ఈ మార్గమున ఎవరు రాని మార్గమున నేను వచ్చాను. తెలియక వచ్చానా, తెలిసి వచ్చానో తెలియదు, అయితే దొంగల చేత చిక్కబడ్డాను, ఇక నా బ్రతుకింతే అనుకున్నాడు, ఇక మరణమే తథ్యం అనుకున్నాడు. అయితే అనుకోని విధముగా మార్గంలో ఒక అద్భుతం జరిగింది. చూడండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి చాలు జాలిపడ్డాడు. ఎవరు? ఆ సమరయుడు. ప్రియ సోదరుడు, ఆలోచించండి. ఇద్దరి వైపు చూశాడు, ఇక సహనం వీడాడు, విశ్వాసాన్ని వీడాడు. ఇక ఈ బ్రతుకింతే అనుకున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ సమరయుడు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలి పడుతున్నాడు. ఆ వ్యక్తికి అవసరమైంది ఆ సమయంలో ఆ జాలి. ఎందుకో తెలుసా? ఇద్దరిని చూసి అరిచానే, కనీసం నాకు ఏమైందని కూడా వారు చూసి కూడా మౌన పడిపోయారు. అయితే ఎవరు నా మీద జాలి పడలేదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆలోచించు. ఇక 7 నిమిషాలు ఉన్నాయి, ముగించుకుందాం. అతనికి జాలి చూపించేవారు లేని దుస్థితుల్లో, అతని మీద కనికరపడేవారు లేని పరిస్థితుల్లో ఒక వ్యక్తి వచ్చాడు. సమరయులు ఏం తక్కువ వారేం కాదు. యూదులకు సమరయులకు ఇద్దరికి సమాన స్థితి. కాకపోతే
యూదులు వెళ్ళే మందిరానికి సమరయులు వెళ్ళరు, సమరయులు వెళ్ళే ఆ భక్తి గల చోట్లకి యూదులు వెళ్ళరు. వారిద్దరికి వైరం ఉంది. ప్రేమైన వారు రాగైతే ఇక్కడ చూస్తే ఈ సమరయుడు చూచాడు. చూచిన వాడు వెంటనే అతని మీద జాలి పడుతూ ఉన్నాడు. ఆ జాలిపడి దగ్గరకు పోయి ప్రేమైన వారు ఆలోచించారా? ఆ యొక్క సమరయుని యొద్ద ఏముంది? నూనె ద్రాక్షారసం ఉంది. మరి ఆ సమరయుడు ఆ వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళగానే కనుగొన్నాడు అతని దేహం అంతా దేనితో నింపబడింది? గాయంతో. వెంటనే తన యొద్ద ఉన్న నూనెని తీశాడు, ద్రాక్షారసమును తీసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఆలోచించండి. ఉపమాన రీతిగా దేవుడు అనేక విషయాలు చెప్పాడు. దీన్ని మనం ఉపమాన రీతిగా ఆలోచిద్దాం. ఇక్కడ నుండి వెంటనే అతని పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళి ఉంచగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు అక్కడ ఉండి నివసించి భోజనం చేసి వెళ్తున్నారు కదా. మరి అడిగారు, అయ్యా ఎవరు ఈయన నీ మీద ఎంత శ్రద్ధగా చూపిస్తున్నాడు? ఎవరు ఈయన నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు? నీ బంధువుడా అని అడిగారేమో. కాదండి. నీ స్నేహితుడా? కాదు. లేక నీకు తోడబుట్టినవాడా? కాదు. లేక నీ ఇరుగు పొరుగువాడా? నీ గ్రామస్తుడా? కాదు. మరి ఎవరు ఈ వ్యక్తి? పడి ఉన్న నిన్ను చూసి నీ మీద జాలిపడి నీ చెంతకు వచ్చి నీ యొక్క గాయములను చూసి వాటి నూనెను ద్రాక్షరసముతో కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని నీకు ఆహారమును ఇస్తూ ఉన్న వ్యక్తి ఎవరు? హూ ఈస్ దట్ మ్యాన్? ఆలోచించండి. వెళ్ళకూడని మార్గమున వెళ్ళిన నిన్ను రక్షించిన వాడు ఎవరు? దొంగల చేత చిక్కబడిన నిన్ను రక్షించిన వాడు ఎవరు ఆ వ్యక్తి? ప్రియమైన వారు ఆలోచించండి. ఎవరు ఆ వ్యక్తి? ఒక మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు ఏమంటున్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రియ సోదరుడు, ఆలోచించు. ఆ మార్గంలో నీవు లేకపోయినా నీవు ఎలా ఇప్పుడు ఆ మార్గానికి చేర్చబడ్డావు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అయ్యా ఒకప్పుడు మనం లేము, మరి ఎలా ఈ రోజు ఈ దినం ఈ స్థితి, ఈ స్థాయి, ఈ ఆశీర్వాదం, ఈ స్వస్థత? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆలోచించారా ఎప్పుడైనా? నీ గత స్థితి వేరు, కానీ ఈ స్థితి ఒకానొక దినం ముందు వెళ్ళిపోబోతున్నారండి అందరూ. నీవును నేవును ఒక మార్గాన్ని వెళ్ళిపోతాం. తిరిగి రాం. అయితే ఆ మార్గాన్ని వెళ్తున్నవాడు, దొంగల చేతికి చిక్కినవాడు తిరిగి ఒక మంచి వ్యక్తి యొద్ద చేర్చబడ్డాడు. చూపు పొందింది. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దనే గుడ్డివాడి కేక వేశాడు. మరి ఎన్నడూను గుడ్డివాడు అనే పేరు అతనికి రాలేదు. ఎందుకు? అతనికి చూపు వచ్చిందా రాలేదా? చూపు వచ్చింది. జీవితాలు మార్చబడ్డాయి, స్థితులు మార్చబడింది. అది కష్టాలైనా, ఇబ్బందులైనా, వ్యాధులైనా, రోగాలైనా ఏదైనా సరే మార్చగలిగే ఒక ఆయన ఉన్నాడు. కారణం, ఆ సమరయుని యొద్ద ఏముందో తెలుసా? ద్రాక్షరసం ఉంది, నూనె ఉంది. అతని యొద్ద వాహనం ఉంది, అది చక్కగా నడిచే వాహనం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి మోకరించండి. ఈ గుంపులో ఎవరైనా ఆ యొక్క గాయపడిన వ్యక్తి వలె ఉన్నారేమో. ఈ గుంపులో ఎవరైనా జారిపడిన వ్యక్తి వలె ఉన్నారేమో. ఈ గుంపులో ఎవరైనా ఆ దోచబడిన వ్యక్తి వలె ఉన్నారేమో. అయ్యా నేను అనుకోలేదు అలా జరుగుతుందని, అమ్మా నేను అనుకోలేదు అలా జరుగుతుందని. ఏదో నన్ను పట్టి పీడిస్తూ ఉంది, ఏదో పట్టి నన్ను వేధిస్తూ ఉంది, నన్ను కుమ్మల చేస్తూ ఉంది, నన్ను నేను విడిపించుకోలేకపోతూ ఉన్నాను. అది ఏదైనా సరే విడిపించగల సమర్థుడు నీ దేవుడు మనతో ఉన్నాడు, నీతో ఉన్నాడు.
ఇంకా ఎందాక నీవు మూర్ఖుడుగా లేక మౌనముగా ఉంటావు? ప్రియ సహోదరుడా, కళ్ళు మూసుకోండి, ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఉదయకాలం ఆరాధనలో మనం చూసినట్లుగా సంబంధమే లేకపోయినా ఆయన నీ చెంతకు వచ్చాడమ్మా. ఆ గాయపడిన చేతుల ద్వారా కారుతున్న రక్తంతో నీకు నాకు స్వస్థత ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మేమందరం రక్షింపబడ్డాం. మరి నీవు? మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, మరణం ఎప్పుడు నీ చెంతకు వస్తుందో తెలియదు. అది నీకు నోటీస్ ఇచ్చి లేక నోటిఫికేషన్ ఇచ్చి నీ దగ్గరకు వచ్చి నేను తీసుకువెళ్తానని చెప్పదు. అది ఇప్పుడే రావచ్చేమో, అది ఒక నిమిషం తర్వాత రావచ్చేమో, ఒక రోజు తర్వాత రావచ్చేమో, కానీ మరణం రావడం తథ్యం. నీ మరణిస్తే ఎక్కడికి వెళ్తావు ఆలోచించు. ఆ దొంగల చేత చిక్కినవాడు ఆ వ్యక్తికి కనబడ్డాడు, బహుశా అందుకే బ్రతికాడు. కనబడకపోతే, నూనె రాయకపోతే ఏమై ఉండేది? ఆలోచించుకో. తీర్మానం నేడే, ఇప్పుడే తీర్మానం చేసుకో. అయ్యా, నేను కూడా ఎన్నోసార్లు ఎందరి చేతను చిక్కబడ్డాను, ఇక నేను నా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తానని ముందుకు వస్తావా? తీర్మానం చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, జీవ మార్గములో నిన్ను నడిపించబోతున్నాడు. ఆ గొప్ప రక్షణ నీకు ఇస్తాడు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మారేది నీ జాతో, గోత్రమో, నీ కులమో కాదు, నీ మనస్సు, నీ బ్రతుకు, నీ ఆలోచన, నీ జీవితం. పెద్దలు ప్రార్థన చేసి ముగిస్తారు.